జిల్లాలో పూర్తిస్థాయి ఎల్పీజీ నిల్వలు. అసత్య ప్రచారాలను నమ్మవద్దు. బ్లాక్ చేస్తే కఠిన చర్యలు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. కాకినాడ జిల్లాలో వినియోగదారుల అవసరాలకు సరిపడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి ఆందోళనకు గురి కావద్దని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. కాకినాడలో గురువారం వివేకానంద సమావేశ భవనంలో జేసీ అపూర్వ భరత్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఆర్ఎస్ఆర్ రాజు సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎల్పీజీ గ్యాస్ సమస్యలపై డిఎస్ఓ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసినట్లు జేసీ అపూర్వ భరత్ తెలిపారు. ఇవ్వడం జరిగిందండి. ప్రతి ఒక్క ఎల్పీజీ డీలర్ కూడా డైలీ మార్నింగ్ ఎంత ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, అదేవిధంగా ఆ రోజు సేల్స్ ఎంత చేశారు, ఈవినింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుంది, ఎన్ని రీఫిల్స్ అనేవి వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు, స్టాక్ సరిపోతుంది అనే విషయం మానిటరింగ్ చేస్తారండి జాయింట్ కలెక్టర్ గారు. ప్రతి ఐఓసీ కంపెనీ సేల్ యాప్స్, ఐఓసీ, హెచ్పిసిఎల్, ముగ్గురు సేల్స్ యాప్స్ సార్ రివ్యూ చేశారు. ఆ రివ్యూ చేసిన ఆధారంగా మనం ఏదైతే మనకు ఎన్ని రీఫిల్స్ అనేవి మనం వస్తున్నాయో చూసుకుంటున్నాము. రెగ్యులర్గా రీఫిల్స్ చూసుకున్నట్టయితే మనకి మోర్ దెన్ రీఫిల్స్ అనేవి మనం అందుబాటులో ఉంచడం జరిగిందండి. మనకు ఇప్పుడు ఏవైతే ఇప్పుడు జిల్లాకు అవసరమైన రీఫిల్స్ కంటే ఎక్కువగానే మనం ఉంచడం జరిగింది. ఏ విధంగా ప్యానిక్ లేదు, ఏ విధంగా ఇబ్బంది లేదో చెప్తున్నాము. ప్రస్తుతానికి అయితే ఏదైనా ఆటంకం లేకుండా జరుగుతుందండి. ఏదైనా కంప్లైంట్స్ వస్తే వెంటనే ఇమీడియట్ గా చర్యలు తీసుకోవడానికి మనకి కంట్రోల్ రూమ్ అనేది ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించి ప్రతి కంప్లైంట్ కూడా నమోదు చేసి దాన్ని యాక్షన్ చేయమని చెప్పడం జరిగిందండి. ఈ రోజు మార్నింగ్ సార్ చెప్పిన ఆదేశాలు 4 కంప్లైంట్స్ నుంచి వెంటనే ఇమీడియట్ గా సంబంధిత గ్యాస్ ఏజెన్సీకి మేము తెలియజేశాము, చేసి వెంటనే వాళ్ళకి వచ్చేటట్టు చేసాము. ఇప్పుడు పత్రికా సహోదరులు కూడా ఒకరిద్దరు వారు రీఫిల్ 5 days అయిందని చెప్పడం జరిగిందండి. వారికి కూడా మేము ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాస్ కంపెనీకి ఇచ్చి వెంటనే దానికి ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నామండి. Bottling plants at Visakhapatnam are fully operational and supplies are reaching the district without any interruption. Refill bookings have increased temporarily due to social media rumors. However, delivery are being made strictly on a first in, first out basis. Oil marketing companies like IOCL, HPCL and BPCL are prioritizing domestic LPG supply. Industrial and bulk supplies have been restricted to ensure household needs are met. The state government and the oil marketing company are monitoring the LPG supplies twice daily. At the district level, we are closely supervising all 45 LPG distributors. I request consumers to book LPG cylinders only when required and avoid any panic booking so that the supply system runs smoothly for everyone. As Joint Collector, I am personally monitoring the situation through daily reviews with LPG distributors, coordination with oil companies, oil company officials and tracking all pending bookings.